వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ ఛానల్. ఈ రోజు మనం ఫినాన్షియల్ సెక్టార్ లో చిన్న క్యాప్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో అది వచ్చేసి హెచ్పి పోర్ట్ఫోలియో లిమిటెడ్ కంపెనీ అన్నమాట. సో ఈ కంపెనీ గురించి కొన్ని బేసిక్ థింగ్స్ అనేది ఈ వీడియో త్రూగా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో దట్ మీరు వెంటనే వీడియో అనేది చూసేయచ్చు. మరి లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. హెచ్బి పోర్ట్ఫోలియో లిమిటెడ్ అంటే ఢిల్లీ బేస్డ్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ అన్నమాట. సో కంపెనీ మెయిన్ గా చేసే పని ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్, ఈక్విటీ అండ్ డెబిట్ మార్కెట్ లో ట్రేడింగ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేయడం కానీ అండ్ ఆల్సో గ్రూప్ కంపెనీస్ లో షేర్ హోల్డింగ్ మెయింటైన్ చేయడం. బేసికలీ ఇది ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీ. సో ఈ బిజినెస్ నేచర్ ఏంటంటే ఎన్బిహెచ్ పోర్ట్ఫోలియోకి ఫిక్స్డ్ బిజినెస్ ఆపరేషన్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అనేది లేదనమాట. మేజర్ ఇన్కమ్ సోర్సెస్ లైక్ ఎట్లా అంటే షేర్ ట్రేడింగ్ కానీ, డివిడెంట్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ రిటర్న్స్ ఇలాంటివి అనమాట. అందుకే కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది మార్కెట్ మొమెంటమ్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. సో ఈ కంపెనీ రీసెంట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెవెన్యూ క్వార్టర్ మార్కెట్ సెంటిమెంట్ బట్టి అప్ అండ్ డౌన్ అవుతుంది అనమాట. సో ప్రాఫిట్ నెంబర్ స్టేబుల్ గా కాకుండా ఒకేషనల్ స్పైక్స్ ఉంటాయన్నమాట. సో కంపెనీ కాస్ట్ స్ట్రక్చర్ లోగా ఉంటుంది కానీ ఇన్కమ్ మార్కెట్ పర్ఫార్మెన్స్ బట్టి ఫ్లక్చువేట్ అనేది అవుతుంది అనమాట. సో స్టాక్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎవ్రీ లో వాల్యూమ్ స్మాల్ క్యాప్ స్టాక్ అయితే ఉంది అండ్ సడన్ ప్రైస్ మూవ్మెంట్స్ అయితే పాసిబుల్ అవ్వచ్చు అండ్ లాంగ్ టర్మ్ క్లారిటీ అయితే లిమిటెడ్ గా ఉంది. హోల్డింగ్ కంపెనీ స్టాక్స్ జనరల్ గా స్టేబుల్ ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తాయి కానీ ర్యాపిడ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయకూడదని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. సో రిస్క్ గురించి మాట్లాడుతున్నట్లయితే మార్కెట్ డిపెండెంట్ రెవెన్యూ అండ్ లో ఈక్విటీ, లిమిటెడ్ బిజినెస్ ఎక్స్పాన్షన్, హై వొలాటిలిటీ పాసిబుల్ అయితే ఉంది అండ్ హెచ్పి పోర్ట్ఫోలియో అనేది ఒక ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ ఎన్బిఎఫ్సి కంపెనీ అన్నమాట. సో ఆపరేషన్స్ సింపుల్ గా ఉన్న మార్కెట్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది రిటర్న్స్ జనరేట్ చేయడం అనేది ఉంటుందన్నమాట. సో స్టాక్ ఈక్విటీ అనేది తక్కువ కాబట్టి ఇన్వెస్ట్మెంట్ టైంలో కాషన్ అనేది బెటర్ గా ఉంటుందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తున్నారు. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ రోజు అయితే మనం హెచ్పి పోర్ట్ఫోలియో గురించి అయితే తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో ఇంకో బెస్ట్ కంపెనీ గురించి అయితే తెలుసుకుందాం. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.